మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. భూపాల్పల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు సస్పెండ్ చేసింది. ఇక జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరిగ్గా లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడం పైన కూడా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కోర్టు క్రిమినల్ రివిజన్ పిటిషన్ విచారణ చేపట్టింది. ఇక దీనిని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. అయితే ఈ అంశంలో జిల్లా కోర్టుకు విచారణ పరిధి లేదని కేసీఆర్ అలాగే హరీష్ రావు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఈ మేరకు హైకోర్టు సుప్రీంకోర్టు సైతం తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనను విన్న హైకోర్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. ఇక తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. థ్యాంక్ యూ మమత. ఏదైతుందో భూపాలపల్లి జరిగినటువంటి కోర్టులో ఈ కరెక్ట్ వాదన లేవని చెప్పేసి హైకోర్టులో వీళ్ళంతా భూపాలపల్లి కోర్టులో పిటిషన్ జరిగింది. ఏదైతుందో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అది పిల్లర్స్ కుంగిపోవడంతో భూపాలపల్లి కోర్టులో సంబంధిత వ్యక్తులు ఆ పిటిషన్ దాఖలు చేయడింది. ఆ నేపథ్యంలో ఇవాళ పిటిషన్ని హైకోర్టుకు వెళ్లడం జరిగింది. టీఆర్ఎస్ నేతలంతా ఏదైతుందో మాజీ సీఎం కేసీఆర్ అదేవిధంగా మాజీ అప్పుడు పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకి ఇద్దరు కూడా హైకోర్టులో కొంత ఊరట లభించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఎందుకంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగినాయి. పిల్లర్స్ కంప్లీట్ గా ప్రాజెక్టు కుంగిపోవడానికి దీనికి అప్పుడు ప్రభుత్వమే కారణం. అప్పుడు సీఎం కేసీఆర్ ఉన్నటువంటి నేతృత్వంలోనే వీళ్ళ అశ్రద్ధతోటే నిర్లక్ష్య ధోరణితోటే ఆ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ గా కూలిపోయిందని చెప్పేసి ఆ భూపాలపల్లి కోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో దీంట్లో హైకోర్టుకు వెళ్లారు. టీఆర్ఎస్ నేత కూడా హైకోర్టులో వీరు కొంత ఊరట లభించినట్టు తెలిసి చెప్తున్న పరిస్థితి. అయితే దానికి సంబంధించి ఎందుకంటే ఏదైతుందో భూపాలపల్లి కోర్టులో ఇచ్చినటువంటి ఆ పిటిషన్ వాదనలు చక్కగా కరెక్ట్ లేవు. దాని నేపథ్యంలోనే కరెక్ట్ ఆధారం లేకపోవడంతో ఇలా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని చెప్తున్న పరిస్థితి. అక్కడ కూడా కరెక్ట్ నిరాధారమైన ఆరోపణలు ఉండడంతో దాన్ని కొట్టేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంత ఊరట లభించిందని చెప్తున్న పరిస్థితి. అయితే భూపాలపల్లి సంబంధించి ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ దశలో అనేక అవకతవకలు జరిగినాయి. పూర్తిస్థాయిలో స్టాండ్ తీసే విషయాలు కావచ్చు, అదేవిధంగా పిల్లర్స్ కుంగిపోవడం కావచ్చు, కొంత అవకతవకలు జరిగినాయి. పూర్తిస్థాయిలో ఎక్కడ కూడా అప్పుడు పనిచేసినటువంటి ఇంజనీర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, పూర్తిస్థాయిలో ఎవరు కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా పనిచేయలేదు. ఆ నేపథ్యంలో కొంత క్లారిటీతో లేకనే అలాంటి సంఘటన జరిగిందని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అది మరింత విచారణ చేయడం జరిగింది. భూపాలపల్లి కోర్టు సంబంధించిన అడ్వకేట్స్ కూడా దాంట్లో కరెక్ట్ ప్రొడ్యూస్ చేయబడంతో హైకోర్టుకు వెళ్లడం జరిగిందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే భూపాలపల్లి కోర్టులో కరెక్ట్ ఆధారాలు లేకపోవడంతో హైకోర్టులో వీరికి అంతా కూడా కొంత ఊరట లభించిందని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా దాని పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేయాలి. పూర్తి ఆధారాలతోటి జనవరి 7వ తారీఖు నాడు మళ్లీ కోర్టుకు హాజరు కావాలని చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతుందో దానికి పూర్తిగా కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ చేయలేదు. ట్రాన్స్పరెంట్ గా క్వాలిటీ ఇక్కడ కూడా మెయింటైన్ చేయలేదు. ఆ నేపథ్యంలో అది కుంగిపోవడానికి కారణమని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి ₹1,00,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎక్కడ కూడా రైతులకు ఒక చుక్క నీళ్ళు రాలేదు. అదేవిధంగా ₹1,00,00,000 కోట్ల దుర్వినియోగం ఇదంతా కూడా తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ రైతాంగం సొమ్ము అని చెప్పి చెప్పడం జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై మరింత విచారణ చేపట్టింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఆ మంత్రి దిద్దుల శ్రీధర్ బాబు కావచ్చు, ఈ నేతలంతా కూడా అనేక సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారు. పవర్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత భూపాలపల్లి కోర్టులో దీనిపై జరిగినటువంటి అవినీతి అక్రమాలు జరిగిందని చెప్పేసి భూపాలపల్లి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అనేక సార్లు విచారణ జరిగింది. దానిపై మాజీ సీఎం కేసీఆర్ కూడా 2-3 సార్లు కూడా విచారణ రమ్మని ఆదేశించినప్పుడు కూడా తను రాకపోవడంతో తనకు సామాన్లు కూడా పంపించే పరిస్థితి ఉంది. అయితే వీరంతా కూడా మళ్ళీ టీఆర్ఎస్ నేతలంతా కూడా హైకోర్టుకు సంప్రదించడం జరిగింది. హైకోర్టులో వీళ్ళ కొంత ఊరట జరిగింది. ఎందుకంటే భూపాలపల్లి కోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ దాంట్లో వాస్తవాలు లేవు, అంతా నిరాధారమైన వాస్తవాలు అని చెప్పేసి వీళ్ళ హైకోర్టులో వీళ్ళకంతా కొంత వెసులుబాటు కల్పించిన పరిస్థితి. మరి తదుపరి విచారణ జనవరి 7వ తారీఖు ఉన్నది. జనవరి 7వ తారీఖు తర్వాత నిజంగానే మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా, లేకపోతే దీనిపై ఎలాంటి వాదనలు జరుగుతాయి, నిజంగానే దీంట్లో స్పష్టత ఉన్నదా లేదని చెప్పి మనకు కొంత సమాచారం తెలియాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ బాస్.